పెబుల్స్ తెలుగు. తెలివైన టోపీల వర్తకుడు. ఒకరోజు టోపీలు అమ్ముకునే ఒక బీదవాడు ఒక చిన్న గ్రామంలో తన టోపీలు అమ్ముకుంటున్నాడు. అతనెంతో అలసిపోయాడు. అందుకని టోపీల మూటను క్రింద పెట్టి ఒక చెట్టు క్రింద నిద్రపోయాడు. అతను నిద్రపోతున్నప్పుడు చెట్టు మీదున్న కోతులు క్రిందకి దిగి మూటను విప్పి టోపీలు పెట్టుకున్నాయి. కొంచెం సేపటి తర్వాత టోపీలు అమ్మేవాడు లేచి చూస్తే కోతులు టోపీలు తీసుకుపోయాయని తెలుసుకున్నాడు. అతను అరిచాడు, ఏయ్, ఆ టోపీలు నావి, దయచేసి ఇచ్చేయరా. కోతి తిరిగి అతని మీద అరిచింది. దానితో అతనికి ఐడియా వచ్చింది. అతను వెంటనే తన టోపీని తీసి నేలకేసి కొట్టాడు. కోతులన్నీ వాడి తల మీద ఉన్న టోపీలను తీసి నేలకేసి కొట్టాయి. టోపీలు వాడు సంతోషంగా టోపీలన్నిటినీ తీసుకుని మూట కట్టుకుని వెళ్లిపోయాడు. ప్రతి సమస్య నుంచి బయటపడ్డానికి ఒక మార్గం ఉంటుంది. తెలివైన గాడిద. ఒకరోజు ఆకలితో ఉన్న ఒక సింహం నది దగ్గరకు దాహం తీర్చుకోవడానికి వెళ్ళింది. ఒడ్డుకు అవతలి వైపున ఒక గాడిద కూడా నీళ్లు తాగడం అది చూసింది. మధ్యాహ్నం భోజనానికి గాడిదను తినాలనుకున్న సింహం ఒక ప్లాన్ వేసింది. సింహం అంది, చూడండి గాడిద గారు, నదికి అవతలి వైపున గుర్రాలేమైనా ఉన్నాయా? నాకు వాటి పాట వినాలని ఉంది. గాడిదకి అది ఆడే కపట నాటకం తెలీదు పాపం. అది అంది, అయ్యా, నేను మీకోసం పాట పాడతాను అని అది దాని కళ్ళు మూసుకుని అరవడం ఆరంభించింది. సింహం గాడిదను వెంటనే పట్టేసుకుంది. గాడిద చాలా తెలివైంది. అంది, అయ్యా, నేను మీకు ఆహారంగా అవడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే బలమైన శక్తివంతమైన సింహాలు భోజనానికి ముందు దేవుణ్ణి ప్రార్థిస్తాయని విన్నాను. సింహం తనే అన్నిటికంటే శక్తివంతమైన జంతువు అనుకుంది. అందుకే కళ్ళు మూసుకుని ప్రార్థించింది. ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్న గాడిద వెంటనే పారిపోయింది. తెలివైన గాడిద చేత సింహం మోసపోయింది. తెలివే శక్తి. తెలివైన కాకి. చింటూ చాలా తెలివైన కాకి. అది ఆహారాన్ని వెతుక్కుంటూ గూడు విడిచి బయటికెళ్ళింది. వేసవికాలం. ఎండ మండిపోతుంది. అయ్యో, నాకు చాలా దాహం వేస్తుంది అనుకుంటూ నీళ్ల కోసం వెతకసాగింది. అన్ని చోట్ల వెతికింది. చివరికి దానికి ఒక కొండ కనిపించింది. అందులో ఎక్కడో అడుగున కొంచెం నీళ్లు మాత్రం ఉన్నాయి. దానికి నీళ్లు అందలేదు. ఒక్క నిమిషం ఆలోచించి, నాకు మంచి ఐడియా వచ్చిందని అనుకుని ఆ చుట్టుపక్కనున్న చిన్న చిన్న గులకరాళ్ళని తీసుకొచ్చి ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా నీళ్లలోకి వేసింది. నీళ్లు పైకొచ్చేంత వరకు. త్వరలోనే నీళ్లు పైకొచ్చాయి. అప్పుడది నీళ్లు తాగి సంతోషంగా ఎగిరిపోయింది. ప్రయత్నిస్తే ఫలితం ఉంటుంది. నటించిన కాకి. ఒకసారి ఒక కాకి ఒక అందమైన నెమలిని చూసింది. దానికి నెమలి అంత అందంగా ఉండాలనిపించింది. అందుకని అది కొన్ని నెమలీకల్ని చేర్చి తన ఒంటికి అతికించుకుంది. అది వింతగా కనిపించిందప్పుడు. గర్వంగా ఉండే నెమలి దాన్ని చూసి అంది, ఆ బుద్ధి లేని కాకి నిజంగా నా అంత అందంగా ఉందనుకుంటుందా అని అనుకుంటూ వెళ్లిపోయింది. వేరే కాకులన్నీ ఎప్పుడూ దాని మిత్రులుగా ఉండేవి. ఆ కాకిని అసలు పట్టించుకోవడం మానేశాయి. ఇప్పుడు ఆ కాకి తనెంత బుద్ధి లేకుండా ప్రవర్తించిందో తెలుసుకుని తన మిత్రుల దగ్గరికెళ్లి ఇలా అంది, స్నేహితులారా, దయచేసి నన్ను క్షమించి మళ్లీ నాతో స్నేహంగా ఉండరా? నా తెలివి తక్కువతనం నాకు అర్థమైంది. కాకిలా ఉండడంలోనే నాకెంతో సంతోషంగా ఉంది. మనం ఏమిటో అలానే తృప్తి. నక్క, కాకి. ఒక నక్కకు చాలా ఆకలేస్తుంది. అది అక్కడ ఇక్కడ ఆహారం కోసం వెతుకుతూ ఉంది. అప్పుడది ఒక కాకి ముక్కున చిన్న రొట్టె ముక్క ఉండడం చూసింది. కాకి నుంచి ఆ ముక్కను తీసుకోవాలనుకుంది. దానికి ఒక ఐడియా వచ్చింది. అది కాకిని చూసి అంది, కాకి బావా, కాకి బావా, చూడు, నువ్వు చాలా అందంగా ఉంటావు. నా కోసం ఒక పాట పాడతావా అంది. నాకు తెలుసు నీ గానం కూడా మధురంగా ఉంటుందని. వెంటనే పాట పాడడానికి నోరు తెరిచింది. కాని నోరు తెరవగానే నోట్లో ఉన్న రొట్టె ముక్క కింద పడింది. నక్క రొట్టె ముక్కను తినేసి అక్కడి నుంచి పారిపోయింది. బుద్ధి లేని గర్వం ఎప్పుడూ నష్టాన్ని. నక్క, ద్రాక్ష పళ్ళు. జాకీ ఒక తోటలోకి వెళ్ళింది. అక్కడది ఒక కొమ్మకు ద్రాక్షపళ్ళు వేళ్లాడడం చూసింది.
దాని నోట్లో నీళ్లూరాయి. ద్రాక్షపళ్ళు బాగా తీయగా ఉంటాయి. బా, తినాలని కోరికగా ఉంది అనుకుంటూ పైకి ఎగిరింది వాటిని అందుకోవడానికి. కాని అందుకోలేకపోయింది పాపం. మళ్లీ ఎగిరింది, కాని దెబ్బ తగిలించుకుంది. అందుకని ఇలా అంటూ వెళ్లిపోయింది. అయ్యో, ద్రాక్షపళ్ళు పుల్లుగా ఉన్నాయి. అవు నేను తినలేను బాబూ. మనకు అందనిది మనకు అవసరం లేదన్నట్లు నటిస్తాం. దురాశకల కుక్క. రోజర్ అల్లరి కుక్క పిల్ల. దానికి ఎముకలంటే చాలా ఇష్టం. ఒకరోజు అది దారిని వెళ్తుంటే దానికి మాంసంతో ఉన్న ఒక ఎముక దొరికింది. అది దాన్ని తీసుకుని అంది, ఆహా, నాకు ఇష్టమైంది నాకు దొరికింది అనుకుంటూ ఇంటికి తిరిగి వెళ్తుంది. దారిలో అది ఒక వంతెన మీద నుంచి వెళ్లాల్సి వచ్చింది. అది నీళ్లలోకి చూస్తే అందులో ఇంకో కుక్క నోట్లో ఎముకతో ఉండడం చూసింది. రోజర్కి దురాశ కలిగింది. నాకా ఎముక కూడా కావాలి, ఎలాగైనా దాని నుంచి ఆ ఎముకను తీసుకుంటాను అనుకుని ఆ వేరే కుక్క మీద అరిచి భయపెట్టి ఎముకను లాక్కోవాలనుకుంది. దాని మీద అరవడానికి నోరు తెరిచింది. కాని అది దాని ప్రతిబింబమే, వేరే కుక్క కాదని దానికి తెలియదు. ఎముక నోట్లోంచి జారి నీళ్లలో పడిపోయింది. ఉన్నదానితో సంతోషపడండి. కుందేలు తాబేలు. ఒకరోజు ఒక కుందేలు ఒక తాబేలు పరుగు పందెం వేసుకున్నాయి. జంతువులన్నీ పందాన్ని చూడ్డానికి వచ్చాయి. కోతి గన్ని షూట్ చేయగానే రెండూ పరిగెత్తడం మొదలుపెట్టాయి. కుందేలు చాలా స్పీడ్గా పరిగెత్తింది. తాబేలును వెనక వదిలేసింది. నేనే పందెంలో గెలుస్తాను, తాబేలు వచ్చేప్పటికి ఇక్కడ కునుకు తీస్తాను అనుకుంటూ గడ్డి మీద పడుకుంది. కాని పాపం దానికి నిద్ర పట్టేసింది. తాబేలు నెమ్మదిగా వచ్చి కుందేలును దాటి వెళ్లిపోయింది. కుందేలు నిద్రలేచి చూస్తే తాబేలు పందెంలో గెలిచి చివరిని నిల్చోవడం కనిపించింది. నెమ్మదిగా స్థిరంగా ఉండేవారిదే సింహం, ఆవులు. మంచి స్నేహంగా ఉండే 4 ఆవులుండేవి. అవి ఎప్పుడూ కలిసే ఉండేవి. మేత మేయడానికి వెళ్ళినా లేదా నిద్రపోయినా సరే. అందుకని వాటి శత్రువులకు వాటిపై దాడి చేయడం చాలా కష్టంగా ఉండేది. సింహం చంపిన ఇతర జంతువులు కళేబరాలను తినే నక్కకు సరిగ్గా తిండి దొరికేది కాదు. అందుకని అనుకుంది, వీటి ఐకమత్యాన్ని విరగొట్టడానికి నేను ఏదో ఒకటి చెయ్యాలి. అలా అనుకుని అది ఒక్కొక్క ఆవుని కలిసింది. వేరే ఆవులు దూరంగా ఉన్నప్పుడు అది కలిసి చెప్పింది, అయ్యో పాపం, నీకు తెలుసా, నీ 3 మిత్రులు నిన్ను వదిలేసి పక్కనున్న పొలంలో గడ్డిని తినడానికి వెళ్లాలనుకుంటున్నాయని. ఆ మాటలు విన్న ప్రతి ఆవుకి కోపం వచ్చింది. అలాగా, వాటికంటే ముందు నేను వెళ్తాను అనుకుని ఒకదానికి తెలియకుండా ఇంకొకటి అక్కడికి వెళ్ళాయి. సరిగ్గా ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్న సింహం ఆవులను చంపి తినేసింది. నక్క కూడా ఎంతో సంతోషంగా తన కడుపు నింపుకుంది. ఐకమత్యమే బలం. పోతీ న్యాయం. ఒకరోజు 2 పిల్లులకు ఒక రొట్టె మొక్క దొరికింది. వాటిలో ఒకటి దాని మీదకి ఎగిరి నోట ఖర్చుకుంది. ఇంకొకటి దాని నుంచి లాక్కోవాలని చూసింది. మొదటి పిల్ల అంది, అది నా రొట్టె, నేనే ముందు దాన్ని తీసుకున్నాను. ఇంకొకటి అంది, కానీ దాన్ని ముందు చూసింది నేను, అందుకని అది నాదే. అవి 2 అలా వాదించుకుంటూ ఉండగా అటు నుంచి ఒక కోతి వెళ్ళింది. పిల్లులు దాన్ని న్యాయవాదిగా ఉండి ఆ పోట్లాటను తీర్చమని అడిగాయి. దానికి కోతి ఒప్పుకుని, ఆ రొట్టె ముక్కను నాకివ్వండి అని ఆ ముక్కను సమానంగా 2గా చేసింది. తర్వాత తల విదిలించి అంది, ఈ 2 ముక్కలు సమానంగా లేవు, ఒకదానికంటే ఇంకోటి పెద్దగా ఉంది. అందుకని పెద్దగా ఉన్న ముక్కలోంచి కొంచెం తింది. అయితే మళ్లీ ముక్కలు సమానంగా లేనందున ఇంకొక దానిలోంచి కొంచెం తింది. ఆ విధంగా చిన్న ముక్కలు మాత్రం మిగిలే వరకు చేసింది. తర్వాత ఇంత చిన్న ముక్కలు మీకెలా ఇవ్వను అని వాటిని తినేసింది. పాపం ఆ పిల్లులకి ఇప్పుడు అర్థమైంది,
ఇద్దరి పోట్లాట్లో ఎప్పుడూ లాభం 3వ వందే అని. తెలియని వారి దగ్గరకు తీర్పు కోసం ఇద్దరు అడుక్కునేవాళ్లు. మోహన్, సోహన్ ఇద్దరు అడుక్కునేవారు. వాళ్లకు గుడి ముందు కూర్చుని డబ్బులు, భోజనం అడుక్కునేవారు. మోహన్ ఏమో గుడ్డివాడు, సోహన్ కుంటివాడు. ఒకరోజు ఒక ధనికుడు అక్కడికి వచ్చి అన్నాడు, చూడండి మిత్రులారా, నేను మా ఇంట్లో ఒక పెద్ద విందును ఏర్పాటు చేశాను. మీరంతా అక్కడికి వచ్చి విందును ఆరగించాలని నా కోరిక. మోహన్, సోహన్ ఇతరుల సహాయం లేకుండా అక్కడికి వెళ్లలేరు. అందుకని మోహన్ సోహన్తో అన్నాడు, నేను నా వీ మీద నిన్ను మోసుకెళ్తాను, నువ్వు నాకు దారి చూపిస్తే. సోహన్ ఒప్పుకున్నాడు. ఇద్దరూ విందుకు వెళ్లారు. బ్రహ్మాండమైన భోజనం చేసి సంతోషంగా తిరిగొచ్చారు. మనం ఎప్పుడూ ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. 2 కాకులు. ఒకప్పుడు 2 కాకులు భోలు, ఎక్కువ నష్టం. బుద్ధి లేని 2 మేకలు. గోపు, రాము 2 చిన్న మేకలు. ఒకసారి 2 ఒక వంతెన దాటాలని ప్రయత్నిస్తున్నాయి. అవి 2 వంతెన మధ్యలో కలుసుకున్నాయి. వంతెన ఇరుకుగా ఉండడం వల్ల దాటుకుని వెళ్లలేకపోయాయి. 2 నేనంటే నేను అని తనే ముందు వంతెన దాటాలని పట్టుపట్టాయి. అందుకే పోట్లాట మొదలైంది. ఆ బుద్ధిలేని మేకలు 2 నదిలో పడి మునిగిపోయేంత వరకు పోట్లాడుకుంటూనే ఉన్నాయి. బుద్ధిలేని తనం ఎప్పుడూ శిక్షించబడుతుంది. అసహ్యంగా ఉన్న చెట్టు. ఒక పెద్ద అడవి ఉండేది. అక్కడ ఎన్నో చెట్లు పెరిగాయి. మామిడి చెట్లు, టేకు చెట్లు, వేప చెట్లు, మర్రి చెట్లు, ఇంకా ఎన్నెన్నో చెట్లు. వాటిలో ఒక చెట్టు మొదలు వంకరగా ఉండేది. వేరే చెట్లతో కలిపి చూస్తే ఆ చెట్టు చూడ్డానికి చాలా అసహ్యంగా ఉండేది. వేరే చెట్లు ఈ చెట్టును చూసి వెక్కిరించేవి, నువ్వు అసహ్యంగా ఉంటావు అని. పాపం ఆ చెట్టు అనుకునేది, దేవుడు నన్నెందుకు అసహ్యంగా చేశాడు, వేరే చెట్లలో నేనెందుకు లేను. ఒకరోజు ఒక కట్టెలు కొట్టేవాడు అడవికొచ్చాడు. అతను వంకరగా అసహ్యంగా ఉన్న చెట్టును చూసి అనుకున్నాడు, ఈ వంకర చెట్టు నాకెందుకు పనికిరాదు, నేను మొదలు తిన్నగా ఉండే చెట్టును కొడతాను అని. సరే, అప్పుడు అతను ఆ వంకర చెట్టును తప్ప మిగతా చెట్లన్నిటినీ కొట్టేశాడు. ఇప్పుడు ఆ వంకర చెట్టు అనుకుంది, దేవుడు అన్నీ మేలుకే చేస్తాడు, నా అసహ్యమైన రూపమే నన్ను కాపాడింది అని. మన సమస్యల కొరకు ఎప్పుడూ దేవుణ్ణి నిందించకూడదు. దాని వెనుక ఎప్పుడూ ఒక కారణం ఉంటుంది. ప్రతిదాని వెనుక పెబిల్స్ తెలుగు